బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్లోకి అడుగుపెట్టిన ఈ షోకు భారీ రెస్పాన్స్ వస్తుంది. గత నెలలో మొదలైన 8వ సీజన్ ఓ రేంజ్లో దూసుకుపోతుంది. ఓవైపు ఏడుపు స్టార్ మణికంఠ ఎమోషన్, మరోవైపు యాంకర్ విష్ణుప్రియ రచ్చతో పాటుగా సోనియా, నిఖిల్ మధ్య లవ్ ట్రాక్, ఇలా ఒక్కొక్కరు తమ యాంగిల్స్ ను బయట పెడుతూ వస్తున్నారు. ఈ సీజన్లో మొదటి నుంచి సోనియా ఆకుల స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ మూవీలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత అంతగా సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చి తన టాలెంట్ ను చూపిస్తుంది సోనియా. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 13 మంది కంటెస్టెంట్లలో సోనియా ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన ఆటతో పాటు వ్యవహార శైలితో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. చక్కని కట్టుబొట్టుతో అందంగా తయారవుతూ బిగ్ బాస్ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకుంటున్న ఈ బ్యూటీ నిఖిల్ తో క్లోజ్ గా ఉంటుంది. అయితే మిగిలిన వాళ్ళతో మాత్రం దూకుడుగా వ్యవహరిస్తుంది. నిఖిల్ కన్నా పెద్దది అయిన సోనియా అతనితో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడం ఏంటని కొందరు మండిపడుతున్నారు. కానీ వాటన్నిటినీ సోనియా లెక్క చేయడం లేదు. తాజాగా నిఖిల్ కు సోనియా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నువ్వు సిగరెట్ కాల్చడం మానేస్తే ఏది అడిగినా ఇస్తాను అంటూ చెప్పడంతో నిఖిల్ షాక్ అయ్యాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య అక్కడున్న వాళ్ళు ఫన్నీగా కామెంట్స్ కూడా చేశారు. అయితే వాళ్ళిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారా లేక అలా యాక్ట్ చేస్తున్నారా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొంతకాలం ఎదురు చూడాల్సిందే. సోషల్ మీడియాలో కూడా వీళ్ళ బంధం గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇకపోతే బిగ్ బాస్ 2వ వారం నామినేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసి కారణాలు చెప్పాలని, ఆ తర్వాత వారి తలపై పెయింట్ వాటర్ పోయాలని బిగ్ బాస్ ఆర్డర్ చేశాడు. ఈ నామినేషన్స్ లో కిరాక్ సీత రెచ్చిపోయింది. లాస్ట్ వీక్ నాగార్జున మాట్లాడుతూ కిరాక్ సీతలో కిరాక్ తగ్గిందని అన్నాడు. దీంతో ఈసారి సీత గట్టిగానే ఇచ్చిపడేసింది. సోనియాకు సీతకు మధ్య మాటల యుద్ధంగా సాగింది. ఇద్దరి మధ్య వాయిస్ రైజ్ అవ్వడం చూసి మిగిలిన కంటెస్టెంట్లు తెగ ఎంజాయ్ చేశారు.